ఏమని సార్ నాకు ప్రాణాలకు ప్రమాదం ఉంది, మరి నన్ను గృహ నిర్బంధం చేసిండ్రు, మీడియాను కూడా రానివ్వడం లేదు, అక్కడనేమో గాంధీ ఏమో ఇంటి నుంచి బయలుదేరిండ్రు, నా ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్తానే ఉన్నాడు. అయినా కూడా ఈ 100 మంది ఎవరైతే దుండగులు ఉన్నారో ఇంక్లూడింగ్ అరకపూడి గాంధీ వచ్చి అక్కడ పోలీసు వాళ్ళని తన్నిండ్రు. పోలీసు వాళ్ళని తన్ని గేట్లను ఇరుగొట్టి సీదా లోపలికి ఒక 50 మంది దాకా వచ్చి ఈయన అద్దాలు వాళ్ళకి కొట్టిండ్రు, ఈయన చంపాలని చెప్పేసి కోడిగుడ్లు, తర్వాత టమోటాలు, తర్వాత ఏమంటారు ఈ రాడ్లన్నీ కూడా ఈయన మీద వేసిండ్రు. ఇంట్లో ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ అయిన ఒక పేషెంట్ కూడా ఉన్నాడు. మరి నేను ఇక్కడ అడుగుతున్నా, అక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీకి వాళ్ళ ఇంటి ముందర ఆయన కూడా గృహ నిర్బంధం చేస్తే ఏమవుతుండే, ఆయన నిజాంపేట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మధ్యలో ఆపితే ఏమవుతుండే, ఈ ఇంటికి ఒక 200 మీటర్ల 300 మీటర్ల దూరంలో ఆపి లాఠీ చార్జ్ చేస్తే ఏమవుతుండే, లేకపోతే ఇప్పుడు మా సీనియర్ నాయకులను మాజీ మంత్రులను అరెస్ట్ చేసినట్టు ఇప్పుడు అరెస్ట్ చేసి తిప్పుతా ఉన్నారు సిటీలో. అట్లా మరి ఆయనను కూడా అరెస్ట్ చేసి ఆయనను కూడా తిప్పుతూ ఉంటే అయిపోతుండే కదా. ఎంత హాస్యాస్పదం, ఎంత దుర్మార్గం, ఎంత ఘోరం అంటే, ఎవరైతే దాడి చేసిండ్రో ఆయననేమో నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి చాయ్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ఆయనను 41A నోటీస్ కింద చేసిండ్రు, రిలీజ్ చేసి ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు, ఇంతకన్నా ఘోరం ఏముంటుంది, జోక్. ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు, అది నా నియోజకవర్గం కాబట్టి నేను నా ప్రాంతాలు చూడడానికి పోయినా. అయ్యా నీ నియోజకవర్గం తిరుగు, ఎవరొద్దన్నారు, తిరుగు ఎమ్మెల్యేగా. మరి నీ నియోజకవర్గంలోనే ఉంటున్న మరి ఈ పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి 100 మంది ఎందుకు పోయినరు? నువ్వు ఎవరు కూడా మాట్లాడలేని బూతు భాషలో నువ్వు ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని అదే కొండాపూర్లో ఆ గేటెడ్ కమ్యూనిటీ ముంగట నువ్వు తిట్టినావు. ఇదేనా నువ్వు కాలనీలో ఎమ్మెల్యేగా నువ్వు తిట్టడమేనా నీ పని? ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడమేనా నీ పని? వాళ్ళ ఇళ్లలో అద్దాలు వాళ్ళు కొట్టడమేనా నీ పని? కొద్దిసేపటి క్రితం దానం నాగేందర్, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ నార్సింగ్ పిఎస్కి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నారు. ఆ సీనియర్ శాసనసభ్యుడు గాంధీ ఉన్నాడు, ఆయన చాలా సౌమ్యుడు అని చెప్తాం, కానీ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చినటువంటి గాంధీ కుమారుడు కౌశిక్ రెడ్డికి పాడగడతామనడం, ఆయన వేరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో గాంధీ మాట్లాడడం, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇన్ని బూతులు మాట్లాడి ఇంత ఘోరమైన పనులు చేసి ఓటుకు నేటు కేసులో జైలుకు పోయి, అదే విధంగా ఈరోజు ఒక గౌరవప్రదంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించి తానే డైరెక్టర్ అయి, తానే ప్రొడ్యూసర్ అయి, తానే లైన్ ప్రొడ్యూసర్ అయ్యి, తానే డైరెక్టర్ అయి, తానే ఏమంటారు ఫైట్స్ ఆర్టిస్ట్ అయ్యి ముఖ్యమంత్రి ఇలా స్క్రిప్ట్ ఇచ్చిండు. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇలా అరకపూడి గాంధీ ఆడిండు డ్రామా. దానం నాగేందర్ వచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. దానం నాగేందర్ భాషలో సౌమ్యం అంటే మహిళలను కించపరచండి, దానం నాగేందర్ భాషలో సౌమ్యం అంటే బూతులు మాట్లాడండి, దానం నాగేందర్ భాషలో సౌమ్యము అంటే రాళ్ళేయండి, గూండాగిరి చేయండి, కబ్జాలు చేయండి, అదే ఆయన ఉద్దేశంలో సౌమ్యము. అదే దానం నాగేందర్. అందుకొరకు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టుగా అన్ని పక్షులు ఒకటే గూటికి వచ్చిన అందరూ నార్సింగి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఇవాళ నార్సింగి పోలీస్ వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు బాజాప్తా. ఇవాళ వీళ్ళు జైలుకు పోవాలి లెక్క ప్రకారం. ఇవాళ మేము పోరాడితే ఇప్పుడు వచ్చి మాకు 307 అంటే అసెంబ్లీ మర్డర్ కేసు ఇప్పుడు బుక్ చేసిండ్రు. మరి అంతకుముందు ఎందుకు బుక్ చేయలే? ఇవాళ ఆయన చనిపోయి ఉంటే హుజూరాబాద్ పరిస్థితి ఏం గాను, లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏం గాను. ఇవాళ ఈయనకైంది, రేపు ఇంకొకరికి అవుతుంది. ఎక్కడుంది ఇక్కడ శాంతి భద్రతలు? ఎక్కడున్నాయి శాంతి భద్రతలు? ఈ ఒక ఎమ్మెల్యే ప్రాణాలే రక్షించలేని వాళ్ళు మీరు రేపు సాధారణ ప్రజల ప్రాణాలు రక్షిస్తారు. వీళ్ళందరూ పోయి రేపు దందా చేస్తారు, గుండాగిరి చేస్తారు, పేద ప్రజలను మొత్తం నాశనం చేస్తారు. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో హైడ్రా అని చెప్పేసి పేదల ఇళ్ళు కూల కొడతా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడి ఇళ్ళేమో కాపాడుకుంటున్నాడు. ఇంకోవైపు ఈ గాంధీ లాంటి కోబ్రాలు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ల ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఇంకెక్కడుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు? కనీసం ఇది ఇస్తే ఈ FIR కోసం కూడా మేము పోరాడాల్సిన పరిస్థితి. మాజీ హోంమంత్రి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, మాజీ మంత్రులందరూ అక్కడ కూర్చొని 100 మంది సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ముందర పోరాడితే కానీ FIR రాదు. బాధితులు వచ్చి పోరాడితే నిందితులేమో బాజాప్తా కూర్చొని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చాయ్ బిస్కెట్లు తినుకుంటా ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటా డాగ్ పెట్టి పోతా ఉన్నారు. దానికి తోడు దానం నాగేందర్ మంచిగా తానే అంటే తందానా అని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో మంచిగా స్క్రిప్ట్ తయారు చేసుకుని ఇంకో నెక్స్ట్ స్క్రిప్ట్ ఏం చేయాలని చూస్తా ఉన్నాడు. ఇదేనా కాంగ్రెస్ పాలన? ఇది ప్రతీకార పాలన, ప్రజల మీద ప్రతీకార పాలన, చట్ట వ్యతిరేక పాలన, రాజ్యాంగ వ్యతిరేక పాలన,
తప్పకుండా ఈ పాలనకు తెలంగాణ ప్రజలు బరాబర్ గోరిగడతాడు. ఎక్కడి నుంచి వచ్చినావు గాంధీ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ బిడ్డ మీద చేసినావు ఇలా తెలుసా నువ్వు? రేపు తెలుస్తుంది బిడ్డ. తెలంగాణలో ప్రజలందరూ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏమి బూతులు మాట్లాడినావు. మా గుండెలల్లా మా బ్రెయిన్లల్లా రాసి పెట్టుకున్నాం, మా బ్రెయిన్లల్లా రాసి పెట్టుకున్నావు. మా ఆత్మగౌరవం మీద దెబ్బ ఇది, మా ఆత్మగౌరవం మీద దెబ్బ, మా తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినావు బిడ్డ. తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తారు ప్రజలందరూ కూడా వీళ్ళందరి దుర్మార్గులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇది మర్చిపోము, తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. తప్పకుండా దీనికి ప్రతిచర్య ఉంటుంది. 2 దశాబ్దాలుగా సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడినటువంటి సందర్భంలో ఏ ఒక్కసారి కూడా సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తామంటే సడన్ గా కమిషనర్ కు జ్వరం వచ్చేస్తుంది, ఆయన అందుబాటులో ఉండకుండా వెళ్ళిపోతాడు. మరోవైపు పోలీసుల వ్యవహారం కూడా మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ కుకట్పల్లి డివిజన్లో 4 పోలీస్ స్టేషన్లు, మాదాపూర్ డివిజన్లో 4 పోలీస్ స్టేషన్లు, 8 పోలీస్ స్టేషన్లు, 2 ఏసీపీలు, 2 డీసీపీలు, ఇంత పోలీసు ఉన్నా కూడా కౌశిక్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి ఏదుందో దాని వ్యవహారంలో పోలీసులు ఎందుకు ఇట్లా మీనమేషాలు లెక్క పెడుతున్నారంటే సీనియర్ అధికారిగా మీరేం చెప్తారు? సీనియర్ అధికారిగా ముఖ్యమంత్రి మీరు కామ్గా ఉండండి, గాంధీ తన పని తాను చేసుకుంటాడు. నేను ఆయనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చిన, ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆయన చేస్తాడు. ఆ స్క్రిప్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ కావడానికి వీలు లేదు. ఆ స్క్రిప్ట్ ప్రకారం అన్ని జరగాలి. ముఖ్యమంత్రి స్క్రిప్ట్ ఇచ్చిండు, దాని ప్రకారమే ఇవాళ గాంధీ వచ్చి యాక్షన్ చేసిండు, అంతే. ఫైనల్ గా మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఒకటి చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తుంది. అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడకుండా హైడ్రాల పేరుతో టైంపాస్ చేస్తూ, గొడవల పేరుతో ఇబ్బందులు పెడుతూ కంపెనీలను వేరే రాష్ట్రాలకు తరలించడం కోసమే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? 100% అండి, 100%. హైడ్రా పెట్టిందే కిల్ 1 టెర్రరైజ్ 1000, అంటే ఒకరిని కొట్టు 1000 మందిని భయపెట్టు, ఒకరిని చంపు 1000 మందిని భయభ్రాంతులను చేయి, ఒక ఇల్లు గూలగొట్టు 1000 ఇండ్ల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని ఆ మూటలు ఢిల్లీకి పంపించు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ దెబ్బతోని హైదరాబాదు ఇమేజ్ ఖతం, హైడ్రాతోని హైదరాబాదు ఖతం అయింది. పక్క రాష్ట్రాలకు మొత్తం కూడా కంపెనీలన్నీ తరలిపోతాయి. అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి తెలియదా ఇంది ఈ విషయం? ఆయన రియల్ ఎస్టేట్ లేదా, ఆయన రియల్ ఎస్టేట్ దందాలు చేయలేదా ఇంది? ఆయనకు కూడా తెలుసు. ఈ గందరగోళం చేస్తే ఎవ్వడు రియాల్టర్ ఇక్కడ రాడు, అందరు కూడా పక్క రాష్ట్రాలకు పోతారు. పక్క రాష్ట్రంలో వాళ్ళ బాసులకు అందరు కూడా మంచిగా వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ పన్నులు రాలేక వాళ్ళు రోజు జీతాలు లేక హోంగార్డులకు జీతాలు రాలి 12 రోజులైంది. ఇప్పటికి 1వ తారీఖు నుంచి 12వ తారీఖు అయింది. ఇప్పటి వరకు కూడా హోంగార్డులకు జీతాలు లేవు. ఇంకా వ్యాపారమే జరగకపోతే పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులు లేకపోతే జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి? పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు. బిల్డింగ్లకు రెంట్ కట్టలేదని బిల్డింగ్ యజమానులు ప్రభుత్వ పాఠశాలకు రెంట్లు వేసుకొని తాళాలు వేసుకొని పోతా ఉన్నారు. మరి బిజినెస్ ఎక్కడ జరుగుతుంది? నువ్వు హైదరాబాద్ను కథం, దాని ఇమేజే కథం చేసినావు. ఇవాళ ఎమ్మెల్యే మీద బాగా చెప్తే దాడి జరిగిపోతే బయట ఏమనుకుంటాడు? అమ్మో ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతుంది, మనం ఇంకా చిన్నోళ్ళం రా బాబు అని చెప్పి ఎవ్వడు కూడా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి రాదు. రేవంత్ రెడ్డికి అదే కావాలి. రేవంత్ రెడ్డికి కావాల్సింది అదే. ఆయన వెనుక నుంచి కీ తిప్పుతున్న వాళ్ళకి కావాల్సింది అదే. అరే మీరు అక్కడ బాగా టామ్ చేయండి, మీరు కథను నాకు మొత్తం భయభ్రాంతులను చేయండి, ఎవ్వడు కూడా ఇక్కడ రాడు, మా దగ్గరికి వస్తారని చెప్పి పక్క రాష్ట్రం కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉన్నారు. అందుకొరకు హైడ్రాలు వచ్చినాయి, కోబ్రాలు వచ్చినాయి. ఇక ఇంతకు మించి నేను చెప్తాను. ఫైనల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కు, మీరు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ కు సలహాలు సూచనలు చెప్పడానికి ఏదైనా ఉందా? బాధగా ఉందండి. సలహాలు సూచనలు చెప్పేంత ఇది కాదు, కానీ బాధగా ఉంది. మేము పనిచేసిన పోలీసు వ్యవస్థ ఇట్లాంటిది కాదు. ఇలా పూర్తిగా రేవంత్ రెడ్డి కోరలు విక్కేసిండు. ఆయనే హోంమంత్రి, ఒక్క అరెస్టు లేదు, లేకపోతే ఒక సస్పెన్షన్ లేదు. మన మా కొనతం దిలీప్ గారిని ఏ కారణం లేకుండా తీసుకొచ్చిండ్రు. మరి పక్కనే బీజేపీ వాళ్ళు మత కల్లోలాలు ప్రేరేపించడానికే ఘోరంగా మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళను అరెస్ట్ చేస్తలేరు, కానీ దిలీప్ను మాత్రం ఇంటి నుంచి ఎత్తుకొచ్చింది. ఏమనంటే పాతకాలంలో అయిన బీఆర్ఎస్ ఐటీసీలు, అరే గవర్నమెంట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఆయన ఒకప్పుడు, ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఏందండి ఇవాళ రేపు నీ ఇంటికి వస్తారు, నా ఇంటికి వస్తారు, ఏమీ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, గిఫ్ఐఆర్ లేదు, ఆధారాలు లేవు, డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసేస్తారు. ఎన్ని రోజులు అండి ఇట్లా? పూర్తిగా బాధ అనిపిస్తున్నది. మేము కూడా ఇదే డిపార్ట్మెంట్లో పనిచేసినావా అనిపిస్తుంది. అరే ఒక ఎమ్మెల్యే మీద దాడి జరుగుతుంటే కనీసం లాఠీ చార్జ్ చేయరానండి, బాష్ప ప్రయోగించరా, ప్రివెంటివ్ అరెస్ట్ చేయరా, ఇంటి నుంచి ఎట్లా తీసుకొస్తారు? ఆయన్ను ఎస్కాట్ తీసుకొచ్చి కొట్టించారు కాదండి, పోలీసు వాళ్ళే ఎస్కాట్ చేసుకుంటే తీసుకొచ్చి కొట్టించిండ్రు అతన్ని. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? బాధ అనిపిస్తున్నది, సిగ్గవుతున్నది. ఇదే డిపార్ట్మెంట్లో నేను ఇన్ని రోజులు యూనిఫామ్ వేసుకొని పనిచేసినామని చెప్పి
థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా గతంలో 2 దశాబ్దాల పాటు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, 2 దశాబ్దాలుగా సైబరాబాద్ కమిషనర్ చూసినటువంటి వ్యక్తిగా, అనేక రకాలుగా ఈ డిపార్ట్మెంట్ చూసినటువంటి వ్యక్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే బాధ అనిపిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డి పైన జరిగినటువంటి దాడిలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడి పోలీసులను తొత్తులుగా వాడుకుంటూ ఈ పనిచేసిందనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.